చూడండి, ఇప్పుడే మేము కూరగాయల సంతకు పోయినాం. ప్రతి శుక్రవారం మేము ఉన్న గల్లీలో కూరగాయల సంత తాగుతుంది. ఈ ఆనకాయ వచ్చేసి 20 రూపాయలకి ఇచ్చారు. టమాటా కిలో వచ్చేసి 60 రూపాయలు ఇస్తున్నారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, తాజాగా. తర్వాత పచ్చిమిర్చి అర్ధ కిలోకి 50 రూపాయలు ఇచ్చారు ఫ్రెండ్స్. తర్వాత దాంతోపాటు చింతపండు కూడా తీసుకురావడం జరిగింది. అర్ధ కిలో 60 రూపాయలు చింతపండు. దాంతోపాటు ఆలుగడ్డ కిలో తీసుకొచ్చిన, కిలో ఆలుగడ్డకి 40 రూపాయలు తీసుకున్నారు. దాంతోపాటు మన చీర దోశ తీసుకొచ్చిన, కిలో ఇది కూడా 40 రూపాయలు తినడానికి తీసుకొచ్చిన. బీరకాయ వచ్చేసి హాఫ్ కేజీ 30 రూపాయలు. బెండకాయ పావు కిలో 20 రూపాయలకి ఇచ్చారు. బెండకాయలు తాజాగా ఉన్నాయి, ఫ్రెష్ బెండకాయలు. పాలకూర 20కి 6 కట్టలు ఇచ్చారు. ఇది కూడా ఫ్రెష్ ఉంది, ఇప్పుడే సంతలో ఫ్రెష్ ఉంది అని చెప్పేసి పోయి తీసుకురావడం జరిగింది. తోటకూర వచ్చేసి 20కి 8 కట్టలు ఇచ్చారు. ఇది కూడా చాలా ఫ్రెష్గా ఉంది, మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడే తీసుకురావడం జరిగింది సంతలో. గోంగూర పుంటుకూర వచ్చేసి 10కి 5 కట్టలు ఇచ్చారు. 20 రూపాయలకి 10 కట్టలు తీసుకురావడం జరిగింది. కాకరకాయ వచ్చేసి పావు కిలో 20 రూపాయలు. మన కొత్తిమీర వచ్చేసి ఒక కట్ట 10 రూపాయలు. గ్రీన్ బటానీ వచ్చేసి 10 రూపాయలు. దాంతోపాటు ఇందులో చాయలకు అని చెప్పేసి అల్లం కొంచెం తీసుకురావడం జరిగింది. ఇది ఒక 20 రూపాయలు తీసుకున్నారు. సోంపు పావు కిలో తీసుకొచ్చిన సంతలో అమ్ముకుంటే. ఏంటంటే సోంపు కూడా ఆరోగ్యానికి చాలా బాగుంటుంది, ఖచ్చితంగా తినవలసిన ప్రొడక్ట్ ఇది రోజు. ఇవన్నీ రేట్లు అయితే ధరలు మండిపోతున్నాయి సంతలో. ఒక 1000 రూపాయలు తీసుకోకపోతే ఈ కూరగాయలు అన్నీ తీసుకురావడం జరిగింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఖర్చులు అయితే భారీగా పెరిగిపోతున్నాయి. ఏదో ఒక వర్క్ చేసుకుంటే తప్ప ఫ్యూచర్లో మంచిగా డెవలప్ కావడానికి ఛాన్స్ లేదు. మేము దానికోసమే ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్లో చేస్తున్నాం. డబ్బు మొత్తం నెట్వర్క్ మార్కెటింగ్, అందులో మరీ వెస్టేజ్లోనే ఉందని చెప్పి ఇవన్నీ తాజా కూరగాయలు తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ.